Welcome to MK Prime Studies. Dear aspirants, we are discussing about the top daily dose for LawSet. LawSet కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది 17th సిరీస్ అండి. సో LawSet 2025 న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఫాలోయింగ్ సో 21st అండ్ 24th మార్చ్. ఇంకొక బ్యాచ్ ఏప్రిల్లో స్టార్ట్ చేస్తాము. బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఇది 21st అండ్ 24th స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు 9030496929. సో 10 క్వశ్చన్స్ ఎవ్రీడే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ సిరీస్లో 10 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ ద సిలబస్ ప్రకారమే దీన్ని డిజైన్ చేశాము. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా తీసుకున్నాము ఫర్ జీకే అండ్ జిఎస్కి సంబంధించి, దట్ ఈస్ జీకే అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి. అండ్ లీగల్ ఆప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రము లేటెస్ట్ అప్డేటెడ్ నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో టుడే ఇస్ 19th మార్చ్ కదా, అంటే 18th మార్చ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. చూడండి, వాట్ వాజ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ఫోన్ కాల్ బిట్వీన్ ట్రంప్ అండ్ పుతిన్? సో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అండ్ వ్లాదిమిర్ పుతిన్ ఫ్రమ్ రష్యా ప్రెసిడెంట్. ఓకే, వీళ్ళిద్దరి మధ్య కూడా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిన కొనసాగించే ఉద్దేశంతో ఓకే ఫాలోయింగ్ సో ఒక ముఖ్యమైన వాట్ ఈస్ దట్ డిస్కషన్ జరిగిందనమాట ఇద్దరి మధ్య కూడా. ఓకే ఫాలోయింగ్ సో దేని గురించి అని చెప్పేసానంటే టు కన్విన్స్ మాస్కో టు అగ్రీ అ 30-day సీజ్ ఫైర్ ఇన్ ఉక్రెయిన్. 30 రోజుల వరకు ఉక్రెయిన్ పైన ఎలాంటి దండయాత్ర చేయబోము అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడానికి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ పుతిన్కి కాల్ చేసి ఓకే దాదాపుగా 60 నిమిషాల పాటు ఈయన సంభాషణ కొనసాగించడం జరిగింది. మీకు తెలిసిందే దట్ ఉక్రెయిన్ రష్యా వార్లో ఉంది. ఈ వార్ 24th ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అయిందండి. 2022 ఇప్పటి వరకు దాదాపుగా 2.5 సంవత్సరాల కాలం పాటుగా ఈ వార్ కొనసాగుతుంది. సో 3 సంవత్సరాల కాలం పాటుగా ఈ వార్ అన్నది కొనసాగుతుంది. ఓకే ఫాలోయింగ్ సో రష్యా క్యాపిటల్ సిటీ మాస్కో అండ్ ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్. ఓకే ఫాలోయింగ్ సో ఈ ఇద్దరి మధ్య కూడా వార్ అనేది కొనసాగుతుందండి. 24th ఫిబ్రవరి 2020 నుంచి కూడా ఇది కొనసాగుతుంది. దీన్ని రీసెంట్గా సెకండ్ టైం ప్రెసిడెంట్గా ఎన్నికైన ట్రంప్ ఎట్టి పరిస్థితులలో ఈ వార్ని నేను ఆపేస్తాను, యుద్ధాన్ని ఆపుతానని చెప్పేసి ఆయన లైక్ ప్రామిస్ చేశారు. సో అందులో భాగంగా ఇద్దరు ప్రెసిడెంట్లు కూడా ఫోన్ల ద్వారా సంభాషణ కొనసాగించడం జరిగింది. ఓకే, ముఖ్య ఉద్దేశం ఏంటిది? వార్ని 30 days వరకు కూడా స్టాప్ చేయండి అని అర్థం. ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ వాజ్ ద వన్ ఆఫ్ ద కీ టాపిక్స్ డిస్కస్డ్ బిట్వీన్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సిన్స్ మీటింగ్ విత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ? సో ప్రస్తుతానికి న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లగ్జిన్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. సో ఈయన ఇండియాతోటి ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించే ఉద్దేశంతో ఓకే సో ఇండియాకి ఈయన విజిట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏంటిదని చెప్పేసానంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. సో వాణిజ్య ఒప్పందాన్ని ఇరు దేశాలు సంతకాలు చేశాయి. నెక్స్ట్, who is the US Director of National Intelligence who visited India in March 2025? సో 17th మార్చ్ 2025 రోజున యుఎస్ స్పై ఏజెంట్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఇండియాకి విజిట్ చేశారండి. ఈవిడ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ని కలవడమే కాకుండా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని అలానే ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలవడం జరిగిందనమాట. ఓకే సో హర్ నేమ్ ఈస్ తులసి గబార్డ్. Okay, so Tulasi Gabbard is the present director of US National Intelligence. Next, legal aptitude question andi. When IT Act 2000 came into effect? IT Act 2000 ఎప్పుడు స్థాపించబడింది లేదా ఎప్పుడు ప్రారంభించబడింది? సో ఆన్సర్ 17th అక్టోబర్ 2020 రోజున. ఓకే సో ఇండియన్ IT Act 2000 came into effect అండి. Which is the act which provides legal framework for e-governance in India?
సో డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్, డిజిటల్ తెలంగాణ, డిజిటల్ ఏపీ అని చెప్పేసి ఈ గవర్నెన్స్ సిస్టమ్ని అయితే మనం స్టార్ట్ చేసాము. కంప్లీట్గా గవర్నమెంట్కి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా మనం ఈ గవర్నెన్స్ ద్వారానే, కంప్యూటర్స్ ద్వారానే, ఇంటర్నెట్ ద్వారానే మనము గవర్నమెంట్కి సంబంధించిన కార్యకలాపాలని మనం కొనసాగిస్తున్నాము. ఇది ఏ యాక్ట్ ప్రకారం అంటే ఐటీ యాక్ట్ 2000 ప్రకారం అంటే. ఓకే, ఫాలోయింగ్. సో ఐటీ యాక్ట్ 2000 ప్రకారము ఇండియాస్ వర్క్స్ అన్ని కూడా మనము లీగల్గా కంప్యూటరైజ్డ్ చేయడం జరిగిందనమాట. సిక్స్త్ క్వశ్చన్, ఐటీ యాక్ట్ 2000 amended various sections of which of the following acts? ఓకే, ఫాలోయింగ్స్. ఇంతకుముందున్న ఇండియన్ పీనల్ కోడ్ 1860, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934, దాని ప్రకారం బ్యాంక్స్ని, ఆ తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఇలా అన్నిటినీ కూడా కలుపుకొని ఫాలోయింగ్స్ వేరియస్ సెక్షన్స్ ద్వారా ఐటీ యాక్ట్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్. విచ్ ఇండస్ట్రీ ప్రొవైడ్స్ జాబ్స్ టు ది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్? ఏ రంగం ద్వారా మ్యాక్సిమం ఉపాధి కల్పించబడుతుంది అని చెప్పేసానంటే ఆన్సర్ ఇట్ ఈస్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఇది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అండి, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. సో దేర్ ఫోర్ ఇట్ ప్రొవైడ్స్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ జాబ్స్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఏ రోజున స్థాపించబడింది లేదా ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1995 అండి, 1st January 1995లో. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది, జెనీవా స్విట్జర్లాండ్లో అనమాట. ఓకే, ఫాలోయింగ్. ఉరుగ్వే రౌండ్ ఆఫ్ నెగోసియేషన్స్ అని చెప్పేసి దీని ద్వారా 1986 నుంచి 1994 మధ్య జరిగిన నెగోసియేషన్స్ ద్వారా 1st January 1995 రోజున డబ్ల్యూటీఓ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, వెన్ డిడ్ సోవియట్ యూనియన్ డిస్ఇంటిగ్రేటెడ్ ఇంటూ 15 ఇండిపెండెంట్ రిపబ్లిక్స్? సోవియట్ యూనియన్ ఏ సంవత్సరంలో డిస్ఇంటిగ్రేట్ అయింది, విచ్ఛిన్నం కాబడింది అని అంటే ఇట్ ఈస్ 1991 అండి, ఆన్సర్ 1991. ఓకే, ఫాలోయింగ్. సో 1990లో స్టార్ట్ అయినా కూడా 1991లో ఇది ముగియడం జరిగిందనమాట. సో దేర్ ఫోర్ 1991 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, సన్ ఈజ్ అ స్టార్. ఓకే, స్మాల్ స్టారా బిగ్ స్టారా? ఆన్సర్ ఈజ్ బిగ్ స్టార్ అండి. ఓకే, ఫాలోయింగ్. సో సన్ అన్నది సూర్యుడు అన్నది గ్రహమా లేదా నక్షత్రమా అంటే అది ఒక అతిపెద్ద నక్షత్రం. ఓకే, ఫాలోయింగ్. సో ఇది సన్ అండి. సో మిగతా ప్లానెట్స్ యూ కెన్ సీ ద ప్లానెట్స్ అనమాట. ఓకే, ఫాలోయింగ్. సో ఇక్కడ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఇలా జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్, ప్లూటో ప్లానెట్ కాదు కాబట్టి. ఓకే, ఫాలోయింగ్. సో సన్ ప్లస్ 8 planets. Okay, following. So consist of solar system anamata, consist of solar system. So these are the 10 questions of today. Okay, fine. If you are interested, you can download our MK Prime Studies app by uh, like scanning this QR code, or else we'll send you the link. Next, MK Prime Studies is going to start a new batch on LAWCET 2025 for both AP and Telangana. Interested can contact us. Okay, following. So LAWCET 2025 అయితే స్టార్ట్ చేస్తున్నామండి. 21st and 24th March ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు ఆన్ 9030496929. అలానే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఉచితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ అలానే టెలిగ్రామ్లో ఉచితంగా క్విజ్ లాంటివి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.